యాక్టర్ని నా నటన నాకు సంపాదించుకోవడానికి మీలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, నటన చేసి డబ్బులు సంపాదించాలి. మీలాగా నాకు గనులు లేవు. మీలాగా మా నాన్న ముఖ్యమంత్రి అయితే నేను బెంగళూరులో కూర్చొని లంచాలు తీసుకోవాలా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి. యాక్టర్ పార్ట్నర్ అంటా ఉంటారు. ఎప్పుడు ఒక మగ దమ్ము తెగి భారతీయ జనతా పార్టీ పార్ట్నర్ మీరే నా గురించి మాట్లాడతారు. నేను ఒక మాట ఇచ్చానంటే నిలబడిపోతాను. ఎన్ని సంవత్సరాలు ఒక్కడనే తిరుగుతామంటే ఒక్కడనే పోటీ చేస్తాను, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తాం అని చెప్తా ఉంటే లేదు నువ్వు వైసీపీ పార్ట్నర్, వైసీపీ వాళ్ళు నువ్వు టీడీపీ పార్ట్నర్. పడి రోజున ఎవరితో పోటీ చేస్తున్నాం? సిపిఐతో పోటీ చేస్తున్నాం, సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, బిఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాం. కానీ అరే మేము మీలాగా భారతీయ జనతా పార్టీకి భుజాల మీదకి మేము ఎక్కించుకోవాలా. ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నిలబడతారేమోనని చెప్పి మీకు పల్లకీలు మోసాం. కానీ రోజు పల్లకీలు మోయడానికి మాకు దొడ్డిదారిని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడితే టీడీపీ పార్ట్నర్ అంటారు, యాక్టర్ అంటూ ఉంటారు. నేను యాక్టర్ని ఏ రోజు నేను యాక్టర్ని కాదన్నాను. నిన్న మన నెల్లూరులో మన జన సైనికులు మాట్లాడుతూ ఫ్యాన్ రెక్కలిరిచేయాలంటే నేను చెప్పా, రెక్కలిరడం దేనికి? ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలి. పవర్ ఎక్కడ? వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది పవర్. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది, ఈయన ఎంతసేపు రోడ్ల మీద తిరుగుతారండి? ఈయన మనం వచ్చి చట్టసభల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, వెలిగొండ ప్రాజెక్టు మీద తెలుగుదేశం ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకోవాలి. అవి చేయరు ఈయన. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయను, ముఖ్యమంత్రి అయితే తప్ప మీకు తాగునీటి అవసరాలు ఉండవు, ముఖ్యమంత్రి అయితే తప్ప మీకు తాగునీటి అవసరాలు ఉండవు. ఇవా మీరు చెప్పేది? నేను మీకు ఒక ఎంపీ లేడు, జనసేనకు ఒక ఎమ్మెల్యే లేడు. ఈ రోజున ఇంతమంది అన్నదమ్ములు ఆడపడుచులు రోడ్ల మీదకి వస్తున్నారంటే సమస్యల మీద పోరాటం చేస్తాం. సమస్యను పట్టించుకోవాలా? నా దృష్టికి వచ్చేటప్పటికి వెళ్ళాను, తెలుగుదేశం ప్రభుత్వం మెడల్చి ఈరోజు పనిచేస్తున్నాం ఉద్దానంలో. దాని దెబ్బకి మన ఒంగోలులో కూడా కిడ్నీ సమస్య బయటకు వచ్చింది. నేను ఈరోజు మీకు మాట్లాడుతున్నాను, ఎన్ని వందల కోట్లైనా ఖర్చుకు వెనకాడకుండా మన ప్రకాశం మాట్లాడు. జనసేన ఇంత యువతకి ఇంతమంది చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు.